నవ్యాంధ్ర నిర్మాణంలో మరో ముందడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయం ఈ నెల 25న ప్రారంభం కానుంది. జూన్లో ముహూర్తాలు లేనందున ముందుగానే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25న తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయాన్ని ప్రారంభిస్తారు. తొలి విడతలో 4,000 మంది, జూలైలో 3,000 మంది, ఆగస్టులో మిగతా సిబ్బందిని హైదరాబాద్ నుంచి నూతన సచివాలయానికి తరలిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటీరియర్ గవర్నమెంట్ కాంప్లెక్స్ దాన్ని టెంపరీ క్యాపిటల్ అంటున్నారు. బిల్డింగ్స్ పర్మనెంట్. ఇక్కడ ఈ బిల్డింగ్స్ మనం షెడ్యూల్ ప్రకారం జూన్ 15కి 2 ఫ్లోర్లు పూర్తవుతాయి. అయితే జూన్లో సరైన ముహూర్తాలు లేనందువల్ల మే జూన్లో ముహూర్తాలు లేవని, ముహూర్తాలు ఈ నెలలో ఉన్నాయని చెప్పడం వల్ల ఒక 1 or 2 రూమ్స్ కంప్లీట్ అవుతున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ నెల 25వ తేదీ తెల్లవారుజాము 4 గంటల 1 నిమిషంకి యాక్చువల్గా అక్కడ గృహప్రవేశం చేసేటట్టుగా నిర్ణయించడం జరిగింది. సీఎం గారి చేతుల మీద యాక్చువల్గా ఆ గృహప్రవేశం జరుగుతుంది. సోమవారం తెల్లవారుజాము అంటే 25వ తేదీ తెల్లవారుజాము 4 గంటల 1 నిమిషానికి అది ఖరారు చేశారు. అదేవిధంగా బిల్డింగ్ ఎలివేషన్ కూడా ఒక టెంటేటివ్గా ఒకటి ఫైనలైజ్ చేశారు. దానికి ఇంకా తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. ఆ యొక్క ఎలివేషన్ వచ్చి లేదు నా వేసుకున్నాడు. నువ్వు ఫస్ట్ కామెంట్ చేస్తావు, ఏం చేసినా నువ్వే కామెంట్ చేస్తావు. చూడు ఏముందో G+4+3 పైది ఒకటి ఉంది. పైన సెట్ బ్యాక్ పెట్టారు ఎలివేషన్కి, అందువల్ల ఆ పైది మీకు అవగొట్టాలి. అది 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 పైన ఒక ఫ్లోర్ ఏంటంటే ఎలివేషన్లో పోయింది. అంటే అన్ని బిల్డింగ్స్ ఇలాగే వస్తాయి. ఏది ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు. ఎల్ఎన్టీ వాళ్ళు సోమవారం అది చేస్తూ ఉంటారు యాక్చువల్గా. సో ఇది అంటే తుది మెరుగులు తెస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అయిన ఎలివేషన్. సో సోమవారం ఉదయం 4 గంటల 1 నిమిషానికి యాక్చువల్గా గృహప్రవేశం జరుగుతుంది. తర్వాత మనం అనుకున్న ప్రకారం జూన్ 15కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే హైదరాబాద్లో ఉండే ఉద్యోగస్తులు సుమారుగా 4,000 మందిని ఫస్ట్ ఫేజ్లో షిఫ్ట్ చేసి, జూలైలో ఒక 3,000 మందిని, అంటే జూలైకి 2nd ఫ్లోర్ అవుతుంది, ఆగస్టుకి 3rd ఫ్లోర్ అవుతుంది, అప్పుడు ఒక 3,000 మందిని, ఈ విధంగా హైదరాబాద్లో ఉండే మినిస్టర్స్ వాళ్ళ స్టాఫ్, సెక్రటరీస్ వాళ్ళ స్టాఫ్, హెచ్ఓడీస్ వాళ్ళ స్టాఫ్ మొత్తాన్ని ఈ యొక్క ఇంటీరియర్ గవర్నమెంట్ కాంప్లెక్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నువ్వు వెళ్ళిపోతావు డీప్గా. అంటే సీఎం గారు యాక్చువల్గా దీన్ని వచ్చి గృహప్రవేశం చేసేట్టుగా చెప్పారు. ఇంకా ఫర్దర్